మన్ని గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు చెప్పండి, అంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు ఏదో పోలీసులతోటి వాగ్దానం చేసుకున్నారని ఈ రోజు హరీష్ రావు గారు వెళ్ళి పరామర్శిస్తే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా పదే పదే చెప్తున్నారు. అండ్ మొన్న రీసెంట్ గా ఒక కేసు కూడా ఫైల్ కావడం అనేది జరిగింది ఫోన్ ట్యాపింగ్ పైన. సో ఇదంతా కుట్రపూర్వక చర్యలు అనుకోవచ్చా, నిజంగానే హరీష్ రావు గారు బీఆర్ఎస్ నేతలు కావాలని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతోటి నిరంకుశ పాలన, ప్రజా వ్యతిరేక పాలన నడిపిస్తుండు. నిజంగా 100% కుట్రపూరితంగానే హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. చక్రధర్ అనే ఒక వ్యక్తితోటి కావాలని చెప్పేసి పంజగోడి పిఎస్ లో కంప్లైంట్ ఇప్పించి కంప్లైంట్ ద్వారా హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సరే, అది ఒక ఉద్యమకారుడు హరీష్ రావు, లేకపోతే ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన మీద ఎవరో నిరాదరణ వ్యక్తి, ఏ సందర్భం లేని వ్యక్తి తీసుకొచ్చేసి కంప్లైంట్ ఇస్తే పంజగోడి పిఎస్లలో ముఖ్యమంత్రి ప్రేరేపించి ఆ చక్రధర్ గారిని పంజగోడి పిఎస్ పంపించి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సరే, అది ఒక పక్కన పెడితే నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి బంజారా పిఎస్ లో కంప్లైంట్ చేయడానికి బయలుదేరింది. రేవంత్ రెడ్డి గారి పేరు మీద, లేకపోతే ఇంటెలిజెన్సీ శివధర్ పేరు మీద కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడు అక్కడ ఏసీపీ గారు అపాయింట్మెంట్ 3 గంటల టైం ఇచ్చింది. 3 గంటలకు పోతే ఏసీపీ గారు ఏదో సీఎం బందోబస్తు అని చెప్పేసి పక్క తప్పించుకున్నాడు. తర్వాత సిఐ గారికి ఇద్దాని పోతాడు. సిఐ కావాలని ఇంటెన్షనల్ గా కంప్లైంట్ ఇచ్చే సెకండ్లలోనే వెళ్ళిపోతుంది కారుకి. మేము అప్పుడు సార్ని అడిగినాం, సార్ కంప్లైంట్ ఇచ్చడానికి వస్తున్నాం, తీసుకోండి సార్ అంటే, ఇన్వాల్వ్ ఇవ్వండి లేకపోతే అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడితే కొంత మా ప్రజాప్రతినిధి కౌశిక్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకోవాల్సింది, మీరు ఒక ఎమ్మెల్యే ఎట్లన్నా బిహేవ్ చేసిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి పొద్దునే చాలా మంది పోలీసులు పంపి అరెస్ట్ చేయడానికి తీసుకుపోయింది. దానికి సంఘీభావంగా మా హరీష్ రావు గారు పోవడం జరిగింది, మన జగదీష్ రెడ్డి గారు పోవడం జరిగింది. వీళ్ళందరూ చాలా మంది పోతే అందరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి గచ్చిపల్లి పిఎస్ లో వేసి పాడి కౌశిక్ తీసుకొచ్చి బంజారా పిఎస్ అరెస్ట్ చేయడం ఇది నిర్బంధకాండ. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనం. ఆయన దొంగ నోట్ల విషయంలో రెడ్ హ్యాండ్ దొరికిన దొంగనేమో ముఖ్యమంత్రి అయ్యిండు, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రజలందరూ మోసించి ముఖ్యమంత్రి కొనసాగుతుండు. ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి చేయలేని వాళ్ళందరూ అరెస్టులు చేసేసి నిర్బంధకాండ నడిపిస్తున్నారు. ఎందుకు పదే పదే ప్రజా పాలనని అంటే గవర్నమెంట్ ఏమైనా సంక్షేమ పథకాలు అందిస్తుంటే, మంచి పని చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? నిన్న బహిరంగ సభలోనే చెప్పారు, మేము ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు అని. అంటే క్రెడిట్ ఏమైనా రేవంత్ గారికి వస్తుందని? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడుతాను. తెలంగాణ ప్రజల కర్మ, తెలంగాణ ప్రజలు ఎంతో పాపం చేసుకుంటూ ఇట్లాంటి ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి దొరికిండు. ఆయన ఒకటి 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి 420 హామీలు అని చెప్పేసి అధికారులు రావడం జరిగింది. ఈ 1 సంవత్సరం కాలం పాటులో ఏ ఒక్కటన్నా నెరవేర్చిండా? ఏ ఒక్కటి నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ నిర్బంధకాండ వ్యవహరిస్తూ అందరు ప్రజాప్రతినిధుల్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఒక టార్గెట్ గా పెట్టేసుకొని ప్రతి మైక్ దొరికితే విమర్శించడం, తిట్లు తిట్టడం తప్ప ఇంకా వేరే పాలన లేదు. వేరే ప్రజలు కాదు, రైతులను కానీ ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండేది. ఏ ఒక్క రంగాన్ని కానీ, ఏ వర్గాన్ని ప్రజలు కానీ ఎవరిని ప్రశాంతంగా ఉండేది. అందరిని ఇబ్బందులు పెడుతున్నారు, అందరు వర్గాలు ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఈ దరిద్రం ఎట్లా భరించాలని చెప్పి అనుకున్న పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు నిజంగా చెప్తున్నా ఏంటంటే, ప్రజలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ అందరు ప్రశ్నిస్తారు, నీ పాలన ప్రశ్నిస్తారు. ఇందులో నిన్న ఎవరో లేకపోతే నువ్వు ఏం బిగిన మంది ఎవరు లేరా, నేను అసలు నువ్వేం చేసినావని ఈ సంవత్సరం కాలం పాటు ఎవరైనా ఏమని ఏ ప్రజానికైనా ఉపయోగపడి పనిచేసినావు, మహిళలకు ఉపయోగపడి చేసినావు, మహిళలను మోసం చేస్తే 2,500 ఇస్తుంది, పెన్షన్ పెద్ద మనుషులను ముసలిలను కూడా మోసం చేస్తే 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పేసి, మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ భారత, తులం బంగారం అని చెప్తీవి, వాళ్ళని మోసం చేస్తేవి. అసలు వంచిన ప్రజలు ఎవరు చెప్పు? అందరూ వంచి ఈ రోజు అధికారులకు కుర్చీ మీద కూర్చొని తమాషాలు చేసుకుంటూ కేసీఆర్ గారు చరిత్ర మార్చేస్తా, లేకపోతే ఆనవాళ్ళు తీసేస్తా అని చెప్పేసి ఏదో పిచ్చి నాటకాలు ఆడుతూ పొలిటికల్ డైవర్ట్ చేస్తుంటూ, హైడ్రా అని ఒక కంట్రోల్ డైవర్షన్, మూసియన్ కంట్రోల్ డైవర్షన్, నీ బతుకంతా డైవర్షన్, బ్లాక్ మెయిల్ తప్ప ఇంకెంత కనిపించలేదు లేదు. 100% దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా తెలుసుకోబోతుంది. ఒక దొంగ 50 లక్షల నోట్లతోటి దొరికిన దొంగనేమో ముఖ్యమంత్రి అయింది. ప్రజల కర్మ కాకపోతే ఇంకేం చెప్పండి. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇట్లా ఇంకా 4 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ప్రభుత్వం అబద్ధాలు హామీలు ఇచ్చేసి ఏదైతే అధికారులకు వచ్చారో ఆ హామీలన్నీ అమలయ్యే విధంగా ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎక్కడెక్కడ
మనం నిలదీస్తాం. ఈ ప్రజలకి ఇచ్చిన హామీలను అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది కంపల్సరీ. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, ఇదే శాశ్వతం కాదు, నువ్వేం జీవితకాలం ఉండవు, ఇది ఇంకొక 4 సంవత్సరాలు ఉంటే ఎక్కువ మహా ఎక్కువ. ఖచ్చితంగా మీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, ఇట్లాంటి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ప్రజల మీద వదిలేసినావు. ఏమైనా ప్రజలను పాలన గాలికి వదిలేసి ఓన్లీ కక్ష సాధింపు చర్యలే చేపడుతుండో అలాంటి చేస్తున్న ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన పెట్టి ఒక్కరోజు కూడా ప్రజాభవన్ పోయిన సందర్భం లేదు, పాలన అందించే సందర్భం లేదు. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని సవి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకైతే హామీలు ఇచ్చినో దాని దిశగా అడుగులు వేసేసి అందరికీ అమలయ్యే విధంగా ప్రయత్నం చేయండి.